అండి నమస్తే అంతా ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే సూపర్ గా ఉన్నా మీరంతా కూడా సూపర్ గా ఉంటారు అనుకుంటున్నా ఈ రోజు కలెక్షన్ వచ్చినప్పటికి మీషో శారీస్ మాట శారీస్ తో పాటు వ్లాగ్ లోని వాటికి మ్యాచింగ్ మగ్గం వర్క్ బ్లౌజ్ ఫ్యాబ్రిక్స్ లో మీతో షేర్ చేసుకోబోతున్నానండి సో వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చూస్తే మీరు ఎంజాయ్ చేస్తారు అలాగే మీకు యూస్ఫుల్ అయిన వీడియో కూడా అనుకుంటున్నాను శారీస్ ఏంటంటే మనకి టిష్యూ శారీస్ వచ్చింది సాఫ్ట్ సిల్క్ శారీస్ వచ్చింది చాలా బాగుందండి కలెక్షన్ అయితే కొంచెం కొత్త కలెక్షన్ అనమాట ఇంకా బ్లౌజ్ ఫ్యాబ్రిక్స్ వచ్చినప్పటికి నేను ఇంతవరకు కూడా మీతో చాలా బ్లౌజ్ ఫ్యాబ్రిక్స్ షేర్ చేస్తున్నాను ఇలా మగ్గం వర్క్ అలాగే ఎంబ్రాయిడరీ వర్క్ చాలా షేర్ చేస్తున్నాను బట్ ఈ రోజు చూపించిపోయే బ్లౌజ్ ఫ్యాబ్రిక్ అయితే చాలా కొత్త డిజైన్ అండి తప్పకుండా అందరికి నచ్చుతుంది అనమాట సో వీడియో స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చూడండి లెట్స్ స్టార్ట్ ద బ్లాగ్ వీడియోకి వెళ్లే ముందు నేను వేసుకున్న అవుట్ఫిట్ వచ్చినప్పటికి అమెజాన్ అండి ఇంతకు ముందు నేను అమెజాన్ ఒక బ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకున్నాను అందులో చెప్పాను కూడా ఒక డ్రెస్ రావాల్సింది రాలేదు లేట్ గానీ అది ఇదే డ్రెస్ అనమాట చాలా బాగుందండి డ్రెస్ అయితే ఇందులో కలర్ చాయిస్ కూడా ఉంది అలాగే సైజ్ చాయిస్ కూడా ఉన్నది ఈ కలర్ వచ్చినప్పటికి కొంచెం మనకి గ్రే యాష్ కలర్ అలాగ వస్తుంది ఇంకా దుపట్టా వచ్చినప్పటికి వైలెట్ కలర్ వచ్చిందండి చాలా బాగుందండి వీనెక్ వచ్చింది ఇలాగ మొత్తం వర్క్ వచ్చింది అనమాట కింద మనకి పలాజో ప్యాంట్ వచ్చింది అనమాట కొంచెం నేరో కట్ వచ్చి కింద చాలా బాగుందండి మంచి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది పెద్ద దుపట్టా వచ్చింది వైలెట్ కలర్ దుపట్టా సైడ్ చిన్న క్లిప్ యాడ్ చేస్తాను ఈ డ్రెస్ తోటి ఒకసారి మీరు చూడండి నచ్చితే దీని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేసి తీసుకోవచ్చు లెట్స్ స్టార్ట్ ద వ్లాగ్ ఈ రోజు కలెక్షన్ లో ఫస్ట్ శారీ వచ్చినప్పటికి ఒక పింక్ షేడ్ శారీ అండి ఈ శారీకి వచ్చిన వర్క్ మనం చూస్తేనంటే ప్రింట్ అనుకుంటాం బట్ ప్రింట్ కాదు ఇది మొత్తం జెరీ వర్క్ అన్నమాట జెరీ వీవింగ్ అన్నమాట ఇంకా బార్డర్ వచ్చి కూడా కొంచెం యూనిక్ అనిపించింది అంటే నేను ఇంతవరకు మీతో షేర్ చేస్తున్న శారీస్ కంటే కొంచెం డిఫరెంట్గా అనిపించింది ఇలా పెద్ద జెరీ బార్డర్ వచ్చి ఆ జెరీలో సిల్వర్ అన్నమాట ఇది కొంచెం మనకి సిల్వర్ షేడ్ వచ్చింది అంటే మరీ వైట్ షేడ్ కూడా కాదు మీరు చూడొచ్చు కొంచెం మ్యాట్ టైప్లో వచ్చి దాంట్లో మళ్ళీ ఆరెంజ్ ఎల్లో కాటన్ థ్రెడ్తో వీవింగ్ వచ్చింది అనమాట జెరీ అయితే ఇది బార్డర్ అయితే సూపర్గా ఉంది చాలా యూనిక్గా అనిపించింది నాకు చాలా బాగుంది ఇంకా శారీ అంతా వచ్చినప్పటికి ఇలా కొంచెం ఫ్లవర్ డిజైన్ వచ్చింది ఈ డిజైన్ చూసారా మీరు ఇది ప్రింట్ అనుకుంటాం బట్ ప్రింట్ కాదండి వీవింగ్ నేను మీకు ఉల్టా సైడ్ కూడా చూపిస్తాను రివర్స్ సైడ్ కూడా చూపిస్తే మీకు అర్థమవుతుంది ఇంకా శారీ బార్డర్స్ వచ్చినప్పటికి కింద వైపు పెద్ద బార్డర్ వచ్చిందండి పైవైపు చిన్న బార్డర్ వచ్చింది ఇలా వచ్చింది శారీ ఫ్యాబ్రిక్ వచ్చినప్పటికి సాఫ్ట్ సిల్క్ ఫ్యాబ్రిక్ అండి సాఫ్ట్ కాటన్ సిల్క్ అని చెప్తున్నారు చూసారా ఆ టైప్ ఫ్యాబ్రిక్ అండి ఇలాంటి చాలా శారీస్ నేను మీతో షేర్ చేసుకున్నాను చాలా సాఫ్ట్గా చాలా బాగుంటుంది అంటే మనకి ఏంటంటే ఇలా ఫాలో అవుతుంటుంది కదా ఆ టైప్ శారీస్ అనమాట చాలా బాగుందండి జస్ట్ లైక్ సెమీ పట్టు శారీస్ అనమాట శారీ మొత్తం ఓపెన్ చేసేద్దాం పింక్ షేడ్ అండి యాపిల్ పింక్ అంటారు కదా ఆ టైప్లో అయితే ఉన్నది ఇది వచ్చినప్పటికి బ్లౌజ్ అండి సూపర్గా ఉందండి బ్లౌజ్ అయితే మంచి బెనారసీ టైప్ అయితే వచ్చింది బెనారసీ టైప్ వచ్చి పెద్ద ఫ్లవర్ వచ్చింది చిన్న డిజైన్ కాదు కొంచెం పెద్ద ఫ్లవరే వచ్చింది కొంచెం యూనిక్గా ఉందండి ఇది బ్లౌజ్ వచ్చినప్పటికి 80 సెంటీమీటర్స్ అయితే వచ్చిందండి 80 వచ్చింది 1 మీటర్ కాదు 1 మీటర్ మనకి ఇంతకు రావాలి 80 సెంటీమీటర్స్ అయితే వచ్చింది చాలా బాగుంది అని పర్లేదు శారీ ఈ లెంత్ ఉంది కదా చాలా పెద్దగా ఉంది సో 80 సెంటీమీటర్స్ వచ్చిన ఎంత బొద్దుగున్నా కూడా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు అంటే మనకి స్లీవ్స్కి అండర్ ఆర్మ్స్ దగ్గర వాటికి అయితే జాయింట్ పడదన్నమాట పెద్దగానే వచ్చింది బాగుంది ఇది బ్లౌజ్ శారీ పళ్ళు సేమ్ బ్లౌజ్కి ఏ డిజైన్ వచ్చిందో పళ్ళు అదే డిజైన్ వచ్చింది ఇక్కడ నుంచి పళ్ళు అన్నమాట ఇంకా శారీ కంటిన్యూస్ అండి శారీకి ఇలా ఫ్లవర్ వచ్చింది సిల్వర్ కలర్ కొంచెం గోల్డ్ ఇంకా ఆరెంజ్ థ్రెడ్ కాటన్ థ్రెడ్ జెరీ థ్రెడ్ రెండు వచ్చాయన్నమాట చూడండి ప్రింట్లో ఉంది కదా ప్రింట్ కాదన్నమాట వీవింగ్ ఇది కానీ బ్యాక్ సైడ్ చూడండి వీవింగ్ అన్నమాట నేను కూడా ఫస్ట్ చూసి ప్రింట్ కావాలనుకున్నాను అయ్యో పిక్లు అలాగే ఇచ్చారు ఇంటికి ఇలా వచ్చింది ఏంటబ్బా అనుకున్నాను మొత్తం డీటెయిల్గా చూసినప్పటికి ఇది జెరీ వీవింగ్ అన్నమాట ప్రింట్ అయితే కాదు శారీ మొత్తం కంటిన్యూస్ అండి చాలా బాగుందండి ఇందులో చాలా కలర్ చాయిస్ ఉన్నది ఇంతకుముందు ఒక నేను పింక్ శారీ చూపించాను ఇందులో కొంచెం డార్క్ పింక్ వస్తుంది అది కూడా సేమ్ ప్రైజే ఇది కూడా సేమ్ ప్రైజే సేమ్ అదే ప్రైస్ అన్నమాట నో ప్లెయిన్ పార్ట్ అండి శారీ మనం లాస్ట్కి వచ్చామన్నమాట కట్టు చింగ్ దగ్గరికి వచ్చాము శారీ కట్టు చింగ్ వస్తుంది మనకి ఇలా కంటిన్యూస్ చాలా బాగుంది శారీ పన్నా సైజ్ కూడా బాగుంది లెంత్ బాగుంది చాలా బాగుంది ఇది బ్లౌజ్ చాలా పెద్దగా ఇచ్చారండి బ్లౌజ్ 80 కంటే ఎక్కువే ఉంటుంది 90 సెంటీమీటర్స్ ఉంటుంది ఎగ్జాక్ట్ 1 అయితే లేదు 90 సెంటీమీటర్స్ అయితే ఉంటుందండి స్లీవ్స్కి ఇది స్లీవ్స్ మనకి ఏంటంటే ఈ డిజైన్ ఇలా ఉంటే బాగుండు ఇది ఇలాగ వచ్చింది మీరు అబ్జర్వ్ చేయవచ్చు ఉంది కదా ఇలాగ వస్తే బాగుండు ఇలాగ వచ్చేసింది కదా
అడ్డంగా వచ్చేసింది. ఇలా ఉంటే బాగుండు. ఏం చేయాలంటే ఇప్పుడు మనం ఇది కట్ చేసి మళ్ళీ స్లీవ్స్కి ఇది అటాచ్ చేస్తే బాగుంటుంది. నేను మీకు చూపించవచ్చు ఇలా ఇది వచ్చింది బ్లౌజ్ ఫ్యాబ్రిక్ అని చెప్పొచ్చు. బట్ డీటెయిల్గా చెప్పాలి కదండి, మీరు తీసుకున్నాక మళ్ళీ బాధపడతారు, అయ్యో ఇలా వచ్చింది ఏంటి అనుకుంటారు కదా. ఇది డిజైన్ ఇలా వచ్చింది అనమాట. మనకి ఇలా నిలువుగా వచ్చి ఉంటే స్లీవ్ స్టిచ్ చేసినప్పటికీ ఇలా వచ్చింది. స్లీవ్ స్టిచ్ చేసినప్పటికీ డిజైన్ ఇలాగ వస్తే బాగుంటుంది. మనకి ఇప్పుడు ఏంటంటే ఇలాగ వస్తుంది అనమాట. ఇలాగా స్లీవ్కి ఇలాగ వస్తుంది, ఈ డిజైన్ ఇలాగ వస్తుంది. మీరు ఓకే అంటే తీసుకోవచ్చు, లేకపోతే టైలర్కి ఇచ్చినప్పుడు బార్డర్ కట్ చేసి స్లీవ్ స్టిచ్ చేశాక దాని తర్వాత ఈ బార్డర్ అటాచ్ చేయమని చెప్తే సరిపోతుంది. ఎందుకంటే మనకి ఎల్బో స్లీవ్స్ అంటే ఇంతవరకు వస్తుందండి. 9 కొంతమంది 9 కొంతమంది 10 పెట్టుకున్నా కంపల్సరీ మనకి ఇంతవరకు వచ్చేస్తుంది అన్నమాట. 9, 10 ఇంతవరకు 9, 10 అలా వస్తుంది. సో బ్లౌజ్ స్టిచ్ చేశాక ఈ బార్డర్ అటాచ్ చేసుకుంటే అంటే ఒక ఇంతవరకు కట్ చేసుకుని మళ్ళీ ఈ పీస్ అటాచ్ చేసుకుంటే ఈ బార్డర్ అప్పుడు బాగుంటుంది అన్నమాట. ఎవరైనా తీసుకుంటే మాత్రం మర్చిపోకుండా చెప్పండి, ఎందుకంటే డిజైన్ కొంచెం అడ్డంగా వచ్చింది కదా, ఏదైనా జెన్యున్గా ఉండాలి కదా. సో మొత్తం క్లారిటీగా చెప్తున్నాను అనమాట. మీరు మళ్ళీ తీసుకున్నాక బాధపడకూడదు కదా. బ్లౌజ్ ఫ్యాబ్రిక్ అయితే చాలా చాలా బాగుందండి. శారీ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది. ఇక్కడ ప్లెయిన్ పార్ట్లో మీరు చూడవచ్చు. ఇది మనకి ఎగ్జాక్ట్ కలర్ అనమాట. మంచి పింక్, యాపిల్ పింక్ అంటారు కదా, ఆ టైప్ అయితే వచ్చింది. బాగుందండి. పళ్ళు శారీ కంటిన్యూస్. శారీ కట్టుకుంటే ఇలా వస్తుంది. మీరు సింగిల్ పళ్ళు వేసుకున్నా బాగానే ఉంటుంది, ప్లీట్స్ వేసుకున్నా బాగానే ఉంటుంది. చాలా బాగుంది శారీ అయితే. పెద్ద బార్డర్ వచ్చింది కదా, ఇలా వేసుకున్నా బాగానే ఉంటుంది. ఇంతకు ముందు కూడా వ్లాగ్లోని నేను ఇలాంటి పింక్ శారీ మీతో షేర్ చేసుకున్నాను. అది కొంచెం మనకి డార్క్ పింక్ అన్నమాట. అదేంటంటే పట్టు టైప్ పింక్ షేడ్ వచ్చింది. ఇది ఏంటంటే యాపిల్ పింక్. దానికి దీనికి డిఫరెన్స్ ఉంది. నా దగ్గర పిక్ ఉంటే పక్కన పెడతాను చూడండి. డిఫరెన్స్ అయితే సేమ్ ప్రైస్, అది ఇది సేమ్ ప్రైస్, సేమ్ ఫ్యాబ్రిక్, బట్ డిజైన్ కొంచెం డిఫరెంట్గా వచ్చింది మరి. దానికైనా డైమండ్ షేప్ డిజైన్స్, డ్రాప్ వాటర్ డ్రాప్ డిజైన్ వచ్చింది. ఇదేమో ఇలా ఫ్లోరల్ డిజైన్ అయితే వచ్చింది. శారీ అయితే బాగుందండి, చాలా బాగుందండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు. కొంచెం యూనిక్ డిజైన్ వచ్చింది. బార్డర్కైనా బ్లౌజ్కైనా కొంచెం డిఫరెంట్గా వచ్చింది. కాకపోతే అడ్డంగా డిజైన్ వచ్చింది కదా, బ్లౌజ్ స్టిచ్ చేస్తారు కొంచెం అబ్జర్వ్ చేసుకోండి. టైలర్కి చెప్పి స్టిచ్ చేయించుకోండి. అదర్వైజ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే, ప్రైస్ ఈజ్ ఓకే, ఫ్యాబ్రిక్ ఈజ్ ఓకే. వీటి లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇలా చాలా కలర్ చాయిస్ ఉందండి. మీకు ఏ కలర్ కావాలంటే కలర్ తీసుకోవచ్చు. ఫ్యాబ్రిక్ అయితే నో డౌట్ అండి, సూపర్ సూపర్ ఫ్యాబ్రిక్, చాలా చాలా బాగుందన్నమాట. మంచి సాఫ్ట్ సిల్క్ శారీ. కలెక్షన్లో నెక్స్ట్ శారీ వచ్చినప్పటికీ మంచి గోల్డ్ ఇంకా బ్లాక్ కలర్ కాంబినేషన్ శారీ అండి. గోల్డ్ కూడా అనకూడదు, మెహందీ గోల్డ్ అంటారు కదా. ఇప్పుడు జ్యువెలరీ కూడా వస్తుంది, మీరు అబ్జర్వ్ చేస్తారో లేదు, మెహందీ గోల్డ్ జ్యువెలరీ అని వస్తుంది అనమాట. సేమ్ అదే కలర్లో ఉంది, చాలా బాగుందండి. మంచి బ్లాక్ బార్డర్ అయితే వచ్చింది. ఇదేంటంటే టిష్యూ శారీ, బట్ చాలా సాఫ్ట్గా ఉంది, స్టిఫ్గా అలాగే లేదు. మంచి టెజల్స్ వచ్చింది, చాలా బాగుంది. చూసారు ఎంత షైనింగ్ ఉంది శారీ కూడా, చాలా చాలా బాగుందండి. శారీ మొత్తం ఓపెన్ చేసేద్దాం. శారీ బార్డర్ ఎలా వచ్చిందంటే బ్లాక్. ఈ కలర్ కాంబినేషన్ బాగుంటుందండి, చాలా అదిరిపోద్ది కదా. మంచి ఇదేంటంటే సెలబ్రిటీ శారీలా ఉంటుంది. ఇలాంటి ఒక సెలబ్రిటీ శారీ కూడా ఉంది, బట్ దానికి చెక్స్ వస్తుంది. పక్కన పిక్ పెడతాను చూడండి మీకు. రెండు వైపులా సేమ్ బార్డర్ అండి శారీకి. పై వైపు కింద వైపు సేమ్ బార్డర్స్ వచ్చాయన్నమాట. శారీకి కింద వైపు పై వైపు సేమ్ బార్డర్స్ వచ్చింది. చాలా బాగుందండి, మంచి షైనింగ్. ఒక బ్లాక్ కలర్ బ్లౌజ్ ఏదైనా ఉంటే దాంతో పేరప్ చేసుకుంటే చాలా బాగుంటుంది. దీనికి ఒకప్పుడు నేను మీతో ఒక బ్లౌజ్ ఫ్యాబ్రిక్ ఇలాగా ఎంబ్రాయిడరీ, మిషన్ ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ షేర్ చేస్తున్నాను కదా, అలా దగ్గర ఉంది, ఇంకా స్టిచ్ చేసుకోలేదు, చూపిస్తాను చూడండి. చాలా చాలా బాగుంటుంది అన్నమాట దీంతో పేరప్ చేసుకుంటే. పై వైపు కింద వైపు సేమ్ బార్డర్స్ వచ్చాయి కదా, ఇలా కంటిన్యూస్గా ఉందన్నమాట. చాలా బాగుంది శారీ అయితే, అసలు నో వర్డ్స్ అండి, చాలా మెత్తగా చాలా చాలా బాగుంది. కంటిన్యూస్ ఇది మొత్తం శారీ అంతా ప్లెయిన్గా వచ్చింది. సెలబ్రిటీ స్టైల్ శారీ అని చెప్పాను కదా, అదేంటే కొంచెం చెక్స్ వచ్చి స్టిఫ్గా ఉంటుంది. ఇది చాలా సాఫ్ట్గా ఉంది. ఈ రెండో చూసాను, అది ఆల్రెడీ చాలా మంది షేర్ చేస్తున్నారని ఇది తీసుకొచ్చాను అనమాట. సేమ్ శారీకి మన పళ్ళు డిజైన్ డిఫరెంట్గా ఏం లేదు, సేమ్ అదే డిజైన్ ఉంది. మీకు ఇలా చూపిస్తానండి. టెజల్స్ వచ్చి శారీ మొత్తం ఇలా ప్లెయిన్, రెండు వైపున సేమ్ బార్డర్స్ వచ్చింది. మంచి క్లాసీ లుక్ అండి, చాలా బాగుంది శారీ అయితే. బ్లాక్ కలర్ బ్లౌజ్ మీరు పేరప్ చేసుకుంటే చాలా బాగుంది. నేను చెప్పినట్టు ఆ ఫ్యాబ్రిక్ కూడా దగ్గర ఉన్నది, మీకు చూపిస్తాను. దీంతో అది పేరప్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నేను ఇంకా స్టిచ్ చేసుకోలేదు, ఇప్పుడు తీసుకున్నాను. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది. ఇది గోల్డ్ కూడా కాదు, మెహందీ గోల్డ్ అంటారు, ఆ టైప్లో వచ్చింది. చాలా బాగుంది కదా. ఈ శారీస్ ఎవరికైనా బాగానే ఉంటుంది, మనకైనా బాగానే ఉంటుంది. కొంచెం పెద్దవాళ్ళకంటే మన మదర్స్కైనా బాగానే ఉంటుంది, మనకంటే కొంచెం చిన్నవాళ్ళు ఉంటారు కదా పిల్లలు, వాళ్ళకైనా బాగానే ఉంటుందండి.
చాలా బాగుంది, మంచి క్లాసీ అండ్ అఫీషియల్ లుక్ శారీ. ఇందులో కూడా చాలా కలర్ చాయిస్ ఉంది, బట్ ఈ కలర్ నేను కాదు మీరే చెప్పొచ్చు, సూపర్ గా ఉంటుంది అసలు. ఈ కలర్ విషయానికి వచ్చినప్పటికి ఎవరికైనా నచ్చేస్తుంది. మంచి మెహందీ గోల్డ్ ఇంకా బ్లాక్ కలర్ కాంబినేషన్ అన్నప్పటికీ సూపర్ గా ఉంటుంది శారీ. టిష్యూ బట్ చెప్పాను కదా సాఫ్ట్ గా ఉందని, ఇలా ఉందన్నమాట. మెత్తగా ఉంది, చాలా బాగుంది. మనకి టిష్యూ అన్న ఒక షైనింగ్ తప్ప ఫ్యాబ్రిక్ లోని అంటే ప్యూర్ టిష్యూ మనకు వచ్చినప్పుడు స్టిఫ్నెస్ రాదండి. కొంచెం క్వాలిటీ తగ్గినప్పటికీ స్టిఫ్ గా అలా ఉండిపోద్ది అనమాట. ఇది కొంచెం క్వాలిటీ బాగుంది. దీంట్లో కూడా కలర్ చాయిస్ ఉంది. ఇది బార్డర్ డిజైన్, ఇందులో చెక్స్ వస్తుంది కదా, అది సెలబ్రిటీ స్టైల్ శారీస్ అని చూపించి చాలా మంది షేర్ చేసుకున్నారు. సో సేమ్ మనం కూడా మళ్ళీ చూపిస్తే ఇంకా డిఫరెన్స్ ఏముంటుందని ఇది తీసుకొచ్చి అనమాట. చాలా బాగుందండి. నాకు ఆ మధ్యన కొంతమంది ఇలా టిష్యూ శారీస్ ఎక్కువ షేర్ చేసుకోమని చెప్పండి గోల్డ్ కలర్లోని. సో గోల్డ్ కలర్లో కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా, ఇదైతే నేను తీసుకొచ్చాను. తప్పకుండా క్వశ్చన్ అడిగిన వాళ్ళకైతే ఇది కొంచెం యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటాను. చూద్దాం కామెంట్స్ ఏమొస్తున్నాయో. చాలా చాలా బాగుందండి. జస్ట్ మన 550 రూపీస్ 580 ఎంత పడుతుందండి. శారీ ప్రైస్ కూడా చాలా బాగుంది, ఫ్యాబ్రిక్ కూడా చాలా చాలా బాగుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే లింక్స్ ప్రొవైడ్ చేస్తే లింక్స్ ద్వారా పర్చేజ్ చేసుకోండి. నెక్స్ట్ శారీ చూసేద్దాం. నెక్స్ట్ శారీ వచ్చినప్పటికీ హాఫ్ వైట్ ఇంకా వైలెట్ కలర్ కాంబినేషన్ శారీ మాట. ఈ శారీలో స్పెషల్ గా నాకు నచ్చింది ఈ జెరీ అండి. ఎంత బాగుంది చూడండి, పెద్ద కంచి బార్డర్ లాగా వచ్చింది అనమాట శారీ. మంచి జెరీ అండి, మంచి క్వాలిటీ జెరీ. ఇంత షైనింగ్ అని చూసారా, చాలా చాలా బాగుంది. ఇంకా ఈ వైట్ ఇంకా వైలెట్ అన్నప్పటికీ అదిరిపోద్ది కలర్ కాంబినేషన్ కదా, చాలా చాలా బాగుంది. ఇది కూడా టిష్యూ ఫ్యాబ్రిక్ అండి. టిష్యూ ఫ్యాబ్రిక్ హాఫ్ వైట్ మీద ఈ బ్రష్ పెయింట్, దానికి కాంబినేషన్ ఈ జెరీ బార్డర్. చీర ఎంత బాగుంది చూసారా. దీంట్లో మనకి టిష్యూ వచ్చేసింది, జెరీ వచ్చేసింది, బ్రష్ పెయింట్ వచ్చేసింది. కొంచెం యూనిక్ అనిపిస్తుంది శారీ అయితే. కింద వైపు పెద్ద బార్డర్ వచ్చింది, పై వైపు 3 ఇంచెస్ బార్డర్ వచ్చింది అనమాట. ఇలాగా శారీ అంతా ఇలా హాఫ్ వైట్ బ్రష్ పెయింట్. నేను ప్రీవియస్ వీడియోలోని మీకు బ్రష్ పెయింట్ కాటన్ శారీస్, లెనిన్ కాటన్ శారీస్ మీద బ్రష్ పెయింట్ చూపించాను. చిన్న కడ్డీ బార్డర్, సిల్వర్ బార్డర్ వచ్చి అవి ఫ్లిప్కార్ట్ కలెక్షన్ లో చూపించాను, మీషో కలెక్షన్ లో కూడా చూపించాను. దీనికి వచ్చినప్పటికి ఏంటంటే మనకి జెరీ బార్డర్, కంచి బార్డర్ వచ్చింది, ఇంకా టిష్యూ ఫ్యాబ్రిక్ వచ్చింది. చాలా బాగుంది ఇదైతే. అవి ఏంటంటే మనకి డైలీ వేర్ లా ఉంటుంది, ఇవంటే కొంచెం పార్టీ వేర్ లా ఉంటుంది అనమాట. డిఫరెన్స్ అది ఉంటుంది ఆ శారీస్కి శారీస్కి. శారీ పళ్ళు వచ్చినప్పటికి ఇలా వచ్చిందండి. ఇది పళ్ళు పార్ట్. ఇక్కడ నుంచి శారీ మనకి కంటిన్యూస్ సేమ్ అదే డిజైన్ అనమాట. ఇలా ఒక లతలాగా వచ్చింది అనమాట. ఇలాగ ఫ్లోరల్ డిజైన్ వచ్చి ఇలాగ వచ్చింది, ఇలా వచ్చింది. సేమ్ మనకి పళ్ళులో ఒక ఫ్లవర్ అలా వచ్చింది, ఒక లత వచ్చింది కదా, సేమ్ అలాంటి శారీస్ లో ఇలా కంటిన్యూస్ గా అనమాట శారీ. చాలా బాగుందండి. ఇది బ్లౌజ్. బ్లౌజ్ వచ్చినప్పటికి మనకి ఇది బార్డర్ డార్క్ వైలెట్ కదా, ఇది లావెండర్ కలర్ ఇచ్చారు. మంచి కలర్ కాంబినేషన్ అండి. అసలు ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ అయితే. ఇలా డార్క్ వైలెట్ ఇస్తుంటే అంత బాగుంది కాదు, ఇది లైట్ షేడ్ కి ఈ లైట్ లావెండర్ కలర్ చాలా చాలా బాగుంటుంది. ఇలా పేరప్ చేసుకుంటే ఎంత బాగుంటుంది లుక్. ప్లెయిన్ వచ్చింది, మళ్ళీ మనకి సేమ్ శారీలో రన్నింగ్ ఎలా ఉన్నదో జెరీ బార్డర్, సేమ్ ఇక్కడ కూడా అదే జెరీ బార్డర్ వచ్చిందండి. అద్దరిపోయిందండి శారీ అయితే. శారీతో బ్లౌజ్ రన్నింగ్ కాకుండా ఒక సెపరేట్ పీస్ అయితే ఇచ్చారు. ఇది పిన్ ఇట్లా పెట్టేసి ఇచ్చారు అనమాట. మనకి శారీ డిఫరెంట్ కలర్, ఇది డిఫరెంట్ కలర్ కదా, సో డిఫరెంట్ సెపరేట్ పీస్ అయితే మనకి దీంతో ఇచ్చారనమాట. చాలా బాగుందండి. 1 మీటర్ అయితే బ్లౌజ్ ఫ్యాబ్రిక్ ఉంది. చాలా చాలా బాగుంది. శారీ లెంత్ ఇది కూడా చాలా బాగుందండి. అద్దరిపోద్దండి శారీ. ఎవరైనా చూస్తే మాత్రం వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి. చాలా కలర్ చాయిస్ ఉంది, బట్ ఈ హాఫ్ వైట్ కి ఈ లావెండర్ బ్లౌజ్ ఇలా కలర్ కాంబినేషన్ అద్దరిపోద్దండి. కొంచెం యూనిక్ అయితే ఉంటుంది. శారీ ఫ్యాబ్రిక్ అయితే టిష్యూ, బట్ చాలా సాఫ్ట్ గా ఉందండి. ఫ్రెండ్లీ ఫ్యాబ్రిక్ మాట. కొంచెం యూనిక్ అయితే అనిపించింది నాకు. టిష్యూ మీద బ్రష్ పెయింట్ ఇంకా జెరీ బార్డర్ వచ్చినప్పటికీ శారీ లుక్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది. మీషోలో మనకి కలెక్షన్స్ చాలా బాగుంటున్నాయండి. ఫ్యాబ్రిక్ విషయానికి వచ్చినప్పటికీ, అలాగే డిజైన్ విషయానికి వచ్చినప్పటికీ సూపర్గా ఉంటుంది. దాంతోపాటు మనకి బడ్జెట్లో ఉన్న శారీస్ దొరికిపోతున్నాయి. ఇవే మన షాప్లో తీసుకుంటే బోల్డ్ ప్రైస్ అయితే అయిపోతుందండి. శారీ మనం వేర్ చేసాక ఇలా వస్తుంది. చాలా బాగుంది. బార్డర్ అయితే చాలా చాలా బాగుంది. బ్లౌజ్తో పేరప్ చేసుకున్నాక అద్దరిపోద్దండి. మంచి లావెండర్ కలర్ ఇంకా లైట్ హాఫ్ వైట్ రెండు పేరప్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సింపుల్ పెరల్ జ్యువెలరీ సెట్ అయినా కాకపోతే లైట్ కలర్ ఏదైనా బీడ్స్ ఇలాంటివి
ఇయర్ రింగ్స్ అలాంటి నెక్ సెట్ పెట్టుకున్నా బాగానే ఉంటుంది. ఈ శారీతో వచ్చిన బ్లౌజ్ అయితే అసలు నో వర్డ్స్ అండి, సూపర్గా ఉంది బ్లౌజ్ ఇంకా శారీ కాంబినేషన్. బట్ మనకి మీషో యాప్లోని బ్లౌజ్ బిట్ సెపరేట్గా పిక్ చూపించలేదు అనమాట. సో నేను ఈ బార్డర్కి మ్యాచ్ అయినట్టు ఒక మగ్గం వర్క్ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. స్టార్టింగ్లో చెప్పాను కదా మగ్గం వర్క్ బ్లౌజ్ ఫ్యాబ్రిక్స్ కూడా తీసుకున్నానండి. ఇది తీసుకున్నాను అనమాట. చాలా బాగుందండి ఇది కూడాను. అంటే కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఈ బార్డర్కి సెట్ అయినట్టు బాగుంటుంది. ఇది లైట్ వచ్చింది కదా, దీనికి ఇలా వర్క్ తీసుకుందాం. దీంట్లో ఈ వైట్ బీడ్స్ అంతా వచ్చింది, బాగుంటుంది అనుకున్నాను. బట్ ఆ లావెండర్ కలర్ అయితే దీనికి బాగుందన్నమాట. దేనికంటే నాకు అడిగితే వేరే శారీ దీనికంటే పేరప్ చేసుకోవచ్చు, ఎందుకంటే చాలా బాగుందండి. మంచి కొత్త డిజైన్ అనమాట, మీషోలో వచ్చిన కొత్త డిజైన్స్ ఇవే కాదండి. కమింగ్ వీడియోలో చాలా వరకు బ్లౌజ్ ఫ్యాబ్రిక్ షేర్ చేసుకోబోతున్నాను. కమింగ్ సంక్రాంతి పండగకి యూస్ఫుల్గా ఉంటుందని మిస్ కాకుండా మీరు ఛానల్తో ట్యూన్గా ఉంటే అవన్నీ ఎంజాయ్ చేయవచ్చు. ఇది బ్లౌజ్కి వచ్చిన బ్యాక్ నెక్ డిజైన్ అనమాట. చాలా చాలా బాగుందండి, చాలా కొత్తగా అనమాట. నేను మీతో చాలా బ్లౌజెస్ షేర్ చేస్తున్నాను ఫ్యాబ్రిక్స్ లాంటివి, బట్ నాకు చూసిన వెంటనే చాలా నచ్చిందండి. చాలా కొత్తగా ఉంది, చాలా కొత్తగా వచ్చాయండి. నేను ఆర్డర్ పెట్టాను, కొంచెం రావడానికి లేట్ అయింది. ఫస్ట్ వచ్చింది కదా, సో మళ్ళీ స్టాక్అవుట్ అయిపోతుందేమో, కొంచెం కొత్తగా వచ్చింది కదా అని మీతో షేర్ చేసుకుంటున్నాను. కాకపోతే ఒకేసారి అన్నీ షేర్ చేసుకుందాం అనుకున్నాను. ఒక డజన్ పీసెస్ అయితే ఆర్డర్ పెట్టాను. నెక్స్ట్ సంక్రాంతి పండుగకి అందరికి యూస్ఫుల్గా ఉంటుంది కదా అని. ఇది బ్యాక్ నెక్ కదా, దీనికి వర్క్ చూసారా, గోల్డెన్ బీడ్స్, దద్దోజీ, ఇంకా ఇలాగా స్టోన్ వర్క్ అన్నీ వచ్చిందండి. చాలా బాగుందండి. ఫ్యాబ్రిక్ కూడా చాలా చాలా బాగుంది. దగ్గర నుంచి చూపిస్తాను డిజైన్ చూడండి ఎంత బాగుందో, ఎంత నీట్గా చాలా బాగుంది. ఈ నెక్ షేప్ కూడా చాలా బాగుంది కదా. ఇది ఫ్రంట్ నెక్, ఇది ఫ్రంట్ నెక్, ఇంకా స్లీవ్స్, ఇది స్లీవ్స్ చాలా బాగుందండి. ఎల్బో స్లీవ్స్ వస్తుంది. స్లీవ్స్కి కింద మనకి ఇలాగా బీడ్స్ కూడా ఇచ్చారు, పెరల్స్ డ్రాప్ లాగా వచ్చింది మాట, ఇలా వచ్చింది. స్టిచ్ చేశాక మనకి ఇలా వస్తుందండి. ఇది మీరు అనుకున్నట్టయితే ఈ శారీకి ఈ బ్లౌజ్ అనుకున్నట్టయితే ఇలా స్టిచ్ చేసుకోవచ్చు అన్నమాట. శారీ అద్దరిపోతుందండి, సూపర్గా ఉంటుంది. ఎక్స్ట్రా బ్లౌజ్ కావాలంటే దీంతో వచ్చిన బ్లౌజ్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు, అది కూడా చాలా బాగుంటుందండి. ఈ లైట్ హాఫ్ వైట్కి ఆ లావెండర్ కలర్ అయితే చాలా చాలా కొంచెం యూనిక్ లుక్గా ఉంటుంది. ఇది మనకి ఎప్పుడు రెగ్యులర్ ఉన్న లుక్ వస్తుంది, ఎందుకంటే మనం మగ్గం వర్క్ ఇంకా అలాగా బార్డర్ శారీస్ ఎప్పుడు రెగ్యులర్గా వేర్ చేసుకుంటాం. బట్ ఆ లావెండర్ కలర్ ఈ లైట్ షేడ్కి వచ్చినప్పటికీ చాలా బాగుంటుంది. ఇది మీరు వేరే శారీకి దేనికైనా యూజ్ చేసి చేసుకోవచ్చు అన్నమాట. చాలా బాగుంది. ఇందులో చాలా కలర్ చాయిస్ ఉందండి. కమింగ్ వీడియోస్లోని నేను ఇలాగ బ్లౌజ్ ఫ్యాబ్రిక్స్ ఎక్కువ షేర్ చేసుకోబోతున్నాను. సో బీ ట్యూన్ విత్ ద ఛానల్. మొత్తం మీద అయితే ఈరోజు నేను రివ్యూ మీకు జెన్యున్గా ఇచ్చాను అనుకుంటాను, అలాగే డీటెయిల్ డిస్క్రిప్షన్ కూడా ఇచ్చాను అనుకుంటాను. ఫస్ట్ పింక్ శారీ గురించి బ్లౌజ్ స్టిచ్ చేసినప్పుడు ఎలా స్టిచ్ చేసుకోవాలి, అది అడ్డంగా వచ్చింది కదా, మీరు టైలర్ ఎలా చెప్పాలని కూడా చెప్పాను కదా. సో మీకు ఇందులో ఏదైనా నచ్చితే ఎప్పుడు చెప్పినట్టే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్స్ ద్వారా, నేను ప్రొవైడ్ చేసిన లింక్స్ ద్వారా మీరు ఈజీగా పర్చేజ్ చేసుకోండి. అయితే ఇక్కడ ఒక క్వశ్చన్ ఏంటంటే, చాలా మంది అంటే కొంచెం పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి తెలియదేమో, తెలియపోవచ్చు, తప్పకుండా తెలియదండి. ఎందుకంటే వాళ్ళకి యూట్యూబ్ గురించి వాటి సోషల్ మీడియా గురించి ఎక్కువ తెలియదు కదా. మేబీ వాళ్ళు అవ్వండి వచ్చేమో క్వశ్చన్ అడిగిన డిస్క్రిప్షన్ ఎక్కడ ఉంటుందమ్మా, ఎలా సెర్చ్ చేయాలి అని. మీరు వీడియో చూస్తున్నారు కదా, జస్ట్ కొంచెం స్క్రోల్ చేస్తే కింద డిస్క్రిప్షన్ అని ఉంటుంది, అక్కడ ఆల్ ప్రొడక్ట్ లింక్ అని ఉంటుందండి, అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేస్తే మీరు యాప్లోకి ఎంటర్ అయిపోతారు. యాప్లోకి ఎంటర్ అయ్యాక ఈరోజు నేను చూపించిన ప్రొడక్ట్స్ అన్ని మీకు పిక్స్ కనబడతాయి కదా, ఆ పిక్స్ మీద మీరు క్లిక్ చేసి కార్ట్లో అన్ని స్టోర్ చేసుకుని అక్కడి నుంచి పర్చేజ్ చేసుకోవచ్చు అనమాట. చాలా ఈజీ ప్రాసెస్, ఒకసారి చేస్తే మీకు అలవాటు అయిపోతుంది. అంటే కొంతమంది క్వశ్చన్ వేసారండి, కొంచెం పెద్దవాళ్ళు ఉండొచ్చు కదా, వాళ్ళకి డీటెయిల్గా చెప్పాలి కదని కొంచెం వీడియోలు ఎక్స్టెండ్ చేసి చెప్పానమాట. మళ్ళీ మీరు ఇంత ఎక్స్టెండ్ చేశాను అనుకోండి, అదనమాట విషయం ఈరోజు అయితే. అండ్ కమింగ్ వీడియోలో అయితే మీ గురించి మంచి బ్లౌజ్ ఫ్యాబ్రిక్స్ అయితే తీసుకొస్తున్నాను. కమింగ్ మనకి సంక్రాంతి పండుగ ఉంది కదా, శారీస్కి మ్యాచింగ్ బ్లౌజెస్ కావాలి కదా. సో మంచి కొత్త వర్క్ వచ్చిన, మీషోలో కొత్తగా వచ్చిన వర్క్ బ్లౌజ్ ఫ్యాబ్రిక్స్ అనమాట. తప్పకుండా మీ అందరికి నచ్చుతుంది. సో బీ ట్యూన్ విత్ ద ఛానల్. సీ నెక్స్ట్ వీడియో విత్ బెస్ట్ వీడియో. బాయ్.